హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వరంగల్ పిల్ల. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనము టమాటా బొమ్మిడిల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. ఫస్ట్ బొమ్మిడిలను చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వాటిని వేయించుకోవాలి. మాడగొట్టకుండా నీట్గా ఎప్పటికీ కలుపుతూ ఒక 5 మినిట్స్ 3 మినిట్స్ అట్లా వేయించుకొని ఒక చిన్న ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, నేను వేయించుకుంటున్నాను. మూత అసలే పెట్టకూడదండి, వేయించుకుంటూనే ఉండాలి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నేను తీసుకున్నాను కదా, ఇవి ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని నానబెట్టుకోవాలి ఒక 10 to 15 మినిట్స్. అలా నానబెట్టుకోవడం వల్ల టమాటా కర్రీలోకి గట్టిగా ఉండకుండా మెత్త మెత్తగా తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి నానేంతలో మనము టమాటోస్ అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాము. చూసారు కదా, ఇవి నానబెట్టుకున్న బొమ్మడీలు చాలా మెత్తగా నానాయి కదా. ఇవి వచ్చేసి ఒక 1/4 kg టమాటోస్ అండ్ ఉల్లాకు అండ్ 3-4 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని మీకు తగినంత ఆయిల్, చాలా ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళైతే ఆయిల్ ఎక్కువ పోసుకోండి, నార్మల్ తినే వాళ్ళైతే టూ టేబుల్ స్పూన్స్ కూడా సరిపోతుంది అనమాట. నేను 2 టేబుల్ స్పూన్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కేంత వరకు ఉంచుకోవాలన్నమాట. ఆయిల్ వేడెక్కితేనే పోపు దినుసులు అవన్నీ వేసుకోవాలి. చూసారు కదా, నా ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కగానే మనం దీంట్లోకి పోపు దినుసులు వేసుకుందాం. జీలకర్ర వేసుకుంటున్నాను నేను. జీలకర్ర వేడెక్కగానే దీంట్లోకి మనము చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. చూసారు కదా, నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అవి అలా విడివిడిగా చేసుకుంటే తొందరగా బాయిల్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం ఉల్లాకులు కట్ చేసుకున్నాం కదా, ఉల్లాకులు వేసుకొని నీట్గా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ మనం మూత పెట్టేసుకుంటే అవి మంచి దగ్గరికి వస్తాయన్నమాట. నీట్గా కలుపుకొని ఇందులోకి ఎగ్ కర్రీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత ఎంత బాగైందో. ఇప్పుడు మనం దీంట్లోకి నానబెట్టుకున్న బొమ్మిడిలు వేసుకొని కలుపుకోవాలి. బొమ్మిడిలు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం, ఆ తర్వాత చూద్దాం. చూసారు కదా, ఎంత దగ్గరికి వచ్చాయో, మంచి స్మెల్ వస్తుంది. అవి ఆయిల్లో ఫ్రై అయ్యాయి కదా, మంచి వాసన వస్తుంది. నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను కర్రీ. పసుపు అండ్ అల్లం తగినంత వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నీట్గా పసుపు వాసన పోయేంత వరకు కలుపుకొని మంచిగా మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. టమాటోస్ వేయగానే మంచి కలర్ఫుల్గా అయింది కదా కర్రీ. టమాటోస్ తొందరగా ఉడకాలంటే దాంట్లోకి సాల్ట్ వేసుకోండి. చూసారు కదా, అందులోనే గ్రేవీ అనేది కంపల్సరీ వస్తుంది టమాటోస్ వల్ల. మళ్ళీ మీరు వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. టమాటోస్ గ్రేవీతో చాలా బాగుంటుంది. ఎక్కువ వాటర్ పోసుకుంటే కర్రీ అనేది టేస్ట్ ఉండదు. చూసారు కదా, ఎంత మంచిగా అయిందో గ్రేవీ. దీంట్లోకి మనము టేస్ట్ తగ్గట్టు కారం, నేను 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. కారం వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందాం. దీంట్లోకి నేను కొత్తిమీర అండ్ పుదీనా కట్ చేసుకొని పెట్టుకున్నాను చిన్న చిన్నగా, అవి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఎంత బాగుందో, దగ్గరికి వచ్చింది. మరి ఈ మాత్రం గ్రేవీ ఉండాలండి, ఎందుకంటే ఇది జొన్న రొట్టెలోకి అండ్ రైస్లోకి కాబట్టి నేను ఈ మాత్రం గ్రేవీ ఉంచుకుంటున్నా. మీరు ఇంకా దగ్గరికి కావాలనుకుంటే ఇంకా కొద్దిసేపు కుక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ వరంగల్ పిల్ల. బాయ్, లవ్ యూ ఆల్.